నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కవితను సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు. ఈ నెల 14 వరకు కస్టడీ, తిరిగి 15న హాజరుపరచాలని సిబిఐ కోర్టు ఆదేశం. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై రేవంత్ రెడ్డి సమీక్ష. రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సమీక్షించిన సీఎం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు. సాగర్లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయించిన కేఆర్ఎంబీ. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు. మే నెలలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ఆడబిడ్డలను మరిచిందన్న హరీష్ రావు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి హామీపై నిలదీత. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి. నారా లోకేష్ కు సెక్యూరిటీ అలర్ట్ పంపిన యాపిల్ సంస్థ. లోకేష్ ఫోన్ కు ట్యాపింగ్, హ్యాకింగ్ పై సంస్థ నుంచి ఈమెయిల్. జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్ కు సూచన. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ. మ్యాచ్ టికెట్లు దొరకకుండా చేశారని ఆవేదన. ఏప్రిల్ 25, మే 2 తేదీల్లో ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్లు. టోపీతో కేసు ఛేదించిన ఎన్ఐఏ. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్. అసోం, బంగాల్లో తలదాచుకున్నారని గుర్తించిన నిఘా వర్గాలు. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు జూలై 8, 9 తేదీల్లో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 793 పాయింట్లు పతనమై 74,244 వద్ద ముగిసిన సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 22,519 వద్ద క్లోజ్ అయిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.